వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. బీసీలు మహాసభను ఇక్కడ నిర్వహిస్తున్నారు. బీసీల హక్కు కోసం అంటే వాళ్ళు పోరాటం చేసే దశలో ఈరోజు ధర్నా చౌక్లో ఇక్కడ సభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చిందా లేదా అనే అంశాలపైన ఇక్కడ చర్చించడం అనేది అయితే జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది బీసీ నేతలు చెప్పడం జరిగింది. మనతో పాటు బీసీ యువ నాయకుడు దత్తాత్రేయ మంత్రుల నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఇంత పెద్ద సభను నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి బీసీల పక్షాన? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కామారెడ్డి సాక్షిగా బీసీల డిక్లరేషన్ ప్రకటించింది. ఆ బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా సంవత్సర కాలంగా అమలు చేయకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం, బీసీల యొక్క దమ్ము ధైర్యం ఏందో చూపించడం కోసమే ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో ఇవాళ భారీ ఎత్తున బీసీల మహాసభ జరగబోతా ఉంది. దీని ప్రధాన ఎజెండా ఒకటే, కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల్లో 23% ఉన్నటువంటి రిజర్వేషన్ని 42% పెంచితే 23,946 మంది బీసీలు ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, మున్సిపల్ చైర్మన్గా అవుతారన్నారు. ఆల్రెడీ ప్రభుత్వం అదే పనిలో ఉంది కదా, సర్వే చేస్తున్నాము కాబట్టి అది అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాము అని చెప్పేసి ప్రభుత్వము చెప్పడం అనేది జరిగింది కదా. మరి దాన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పటి వరకు దాదాపుగా సర్పంచుల కాలపరిమితి అయిపోయి 1 year అయిపోతుంది. ఇప్పటికీ గ్రామాలలో సర్పంచులు లేరు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా లేకుండా పోయింది కదా, వాళ్ళ కాలపరిమితి అయిపోయింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి కామారెడ్డి డిక్లరేషన్లో మొదటి లైన్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో బీసీల కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్ల వాటాని 42% పెంచుతామన్నది. మరి 100 రోజుల నుంచి 365 రోజులకు వచ్చినాం కదా, మరి ఏమైంది మీ మాట అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మేము చెప్పినాం, చాలా బీసీ సంఘాల నాయకులందరం కూడా ఒక మాట చెప్పినాం, అయ్యా రేవంత్ రెడ్డి బీసీ కమిషన్తో బీసీ కులాల లెక్క తెలిస్తే అది చట్టబద్ధత ఉండదు, ఖచ్చితంగా ఒక డెడికేషన్ కమిషన్ వేయాలంటే 3 నెలల నుంచి 5 నెలల వరకు బీసీ కమిషన్తో ఎంటర్టైన్ చేసి బీసీ కమిషన్ కాదు అని చెప్పి హైకోర్టు చెంపదెబ్బ కొట్టిన తర్వాత మళ్ళీ డెడికేషన్ కమిషన్ వేసి ఇప్పటికీ 3 నెలలు అయింది. దాంట్లో 2 సార్లు డెడికేషన్ కమిషన్కి తేదీలు పెంచిండు. అంటే నేను అనేది ఏంటంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఆ కామారెడ్డి డిక్లరేషన్ మీద చిత్తశుద్ధి ఉంటే సంవత్సర కాలంలో సర్పంచులు లేక గ్రామాలు వెలవెలబోతున్నాయి కదా, దీనికి ఎవరు కారణం? 100 రోజుల్లో చేస్తామన్నావు, 365 రోజులు అయింది. అంటే నీ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతలేవు, బీసీల లెక్క తెలుస్తలేవు. బీసీలకు ఇస్తామనేటువంటి సంవత్సరంలోనే 20,000 కోట్లు ఇస్తా, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బీసీల కోసం ఖర్చు పెడతాను. మొదటి సంవత్సరమే కేవలం తూతు మంత్రంగా 8,000 కోట్లు ఇచ్చి బీసీల గొంతు కోసినావు. దాంతో పాటుగా బీసీ బిడ్డలలో ఉన్నటువంటి ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తా వచ్చిన 100 రోజుల్లో అన్నావు. ఇప్పటి వరకు అసెంబ్లీలో తీర్మానం లేదు. బీసీలలో ఎంబీసీలు దొరకలేరా? అంటే బీసీల ఓట్లతోనే రాజ్యాధికారంలోకి వచ్చినామని చెప్పేసి పలుమార్లు సీఎం చెప్పడం అనేది జరిగింది. నా ఎంట బీసీలు ఉంటారు, బీసీలతో మేము అధికారం చేపట్టినాము అని చెప్తారు. బీసీలకు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అన్యాయం జరగదు, బీసీలకు ఇస్తున్న ప్రతి ఒక్క హామీని మేము నెరవేరుస్తామన్నారు. ఇప్పటి వరకు బీసీలకు ఇచ్చిన హామీలు ఏమేమి నెరవేర్చింది ప్రభుత్వం? నిజంగా చెప్పాలంటే బీసీలు అంటే ఈ రాష్ట్రంలో 60% ఉన్నామండి. 60%కి పైగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి వచ్చినటువంటి తొలినాల నుంచి డోకాబాజ్ ఎట్లా చేస్తామంటే రేవంత్ రెడ్డి గారు అడ్డరకాన్, గుడ్డరకాన్, ఉద్దెరకాన్ అంటే మొత్తం కూడా ఉద్దెర సగం. ఎప్పుడు బస్సుల ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సులో కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్కి ఇచ్చేసి మిగతా బస్సులకు నో ఎంట్రీ అన్నాడు. ఇక రైతు బంధు విషయంలో మనం చూసాం, రైతు బంధు అయితే అమలే కాలేదు. సంవత్సర కాలంగా 26,000 కోట్లు బాకీ పడ్డాడు. దాంట్లో దాదాపుగా బీసీలకే 18,000 కోట్లు బాకీ పడ్డాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 480 మంది రైతులు చచ్చిపోయారు సంవత్సర కాలంలో. దాంట్లో బీసీలే 300 మంది రైతులు ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకోవాలా? గతంలో కేసీఆర్ గారు 5 లక్షల రైతు బీమా ఇచ్చి చనిపోయిన రైతు కుటుంబానికి వెంటనే 5 లక్షల రూపాయలు సాయం చేసిండు. ఇవాళ 5 లక్షల సాయం లేదు. చేనేత కార్మికులు అండి, బతుకమ్మ చీరలు నేసుకొని చేనేత కార్మికులు సగర్వంగా బతికిరు తెలంగాణలో. నువ్వు వచ్చుడే 29 మంది చేనేత కార్మికులు చనిపోయారు, వాళ్ళకు సబ్సిడీలు లేవు. ముఖ్యంగా ఎంబీసీ కులాలకు 90% సబ్సిడీతో 10 లక్షల రుణాలు ఇస్తాను, రూపాయి లేదు. విదేశాలకు వెళ్తున్నటువంటి బీసీ బిడ్డలకు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ లోన్ ద్వారా 20 లక్షల రూపాయలు ఒక పిల్లగాడికి ఇచ్చేటోడు. వచ్చుడు సంవత్సర కాలంగా ఒక్క ఓవర్సీస్ లేను. అంటే నేను అనేది ఏంటంటే 20,000 కోట్లు ఇస్తానోడివి 8,000 కోట్లు ఎక్కువ దించినావు. ఆ 8,000 కోట్లలో ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేస్తలేవు. అంటే నీకు బీసీల మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మన కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటించినావు. ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో నువ్వు 37 కార్పొరేషన్ చైర్మన్లలో తిప్పి కొడితే 7 లేరండి బీసీలు. అంటే ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ముఖ్యమంత్రికి? మొత్తం రాష్ట్ర జనాభాలో
ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ 2,74,000 కోట్లు అయితే బీసీల కోసం కేటాయించింది 8,000 కోట్లు అంటే ఎంత దారుణంగా ఉందో బీసీల పరిస్థితి అర్థం చేసుకోండి. సో దీనికే ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీలలో గతంలో ఉన్న బీసీలు గారు కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం కూడా కాకా కేల్కర్ కమిషన్, మండల్ కమిషన్, బీసీల మీద వేసినటువంటి అనంతరాములు కమిషన్, ఏ కమిషన్ అయినా కూడా కాలయాపన చేస్తూ బీసీల ఉద్యమాన్ని తొక్కే ప్రయత్నం చేసింది. మేము ఇవాళ చైతన్యవంతమైనటువంటి విద్యార్థి నాయకులుగా, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్గా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి బీసీల కామారెడ్డి డిక్లరేషన్ను బేషరతుగా 100 రోజుల్లో చేస్తాను. 365 రోజులైంది. నువ్వు ముఖ్యమంత్రిగా కూడా సాగే నైతిక హక్కు లేదు. బీసీలలో ఉన్నటువంటి ఏ ఒక్క బిడ్డనైనా తీసుకుపోయి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీసీల హక్కులను నెరవేర్చుకోవాలంటే బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి కావాలి. ఇవాళ ఒక ఆయన ఆది శ్రీనివాస్ అనేటువంటి విప్పు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే సోయుండి మాట్లాడుతున్నాడా, సోయలేక మాట్లాడుతున్నా అడుగుతా ఉన్నా. ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని కదా. బీసీల హక్కులను కాల రాస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రశ్నించాల్సింది పోయి ముఖ్యమంత్రి బీసీల కోసం కొట్లాడుతున్న కవితమ్మని ప్రశ్నిస్తా ఉన్నారు. కవితమ్మ నీకు ఏం రైట్ ఉంది అంటాడు. అరే, కవితమ్మ అనేటువంటి మహిళ కేవలం బీసీల కోసమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం కొట్లాడింది, మహిళల కోసం కొట్లాడింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20,000 పైచిలకు విద్యార్థులకు స్కిల్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ ఇచ్చే వాళ్ళను ఉద్యోగులుగా చేర్చింది. ఒక కార్యక్రమం కాదండి, వికలాంగుల కోసం కొట్లాడింది. సో మహిళల హక్కుల కోసం కొట్లాడుతూ ఉంది. మొన్నటికి మొన్న బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో మాయం చేసే బతుకమ్మ కోసం కొట్లాడింది. నువ్వు తెలంగాణ చిన్న భిన్నం చేస్తుంటే ప్రశ్నించొద్దా? ప్రశ్నించే వాళ్ళు ముందర నిలబడితే వీళ్ళకు లాగులు తడుస్తాయి, చెమటలు పడతాయి. రేవంత్ రెడ్డి గారికి కవితమ్మ గారు బీసీల కోసం నాయకత్వం వహిస్తే చెమటలు పట్టిండు. ఇవాళ కవితమ్మ గారు మొట్టమొదటిసారిగా బీసీల కోసం 3వ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జయంతి రోజు సభ పెడుతున్నామని ప్రకటించిన రోజే రేవంత్ రెడ్డి భయపడి సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందంటే ఇది కవితమ్మ విజయంగా భావిస్తా ఉన్నాం, ఇది బీసీల విజయంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీల హక్కుల కోసం అరుణ్ గారు దేనికైనా తెగించి కొట్లాడతాం. గతంలో ఉన్న బీసీల నాయకులు ఏదో చెప్తే మాటలు చెప్తే విని పోయేవాళ్ళు గారు. మా వాటా ఇంద్రబాయ్ అని చెప్పి గల్లబట్టి ప్రశ్నించే బీసీ నాయకులు ఎదిగారు. ఎట్లుండబోతుంది ఇప్పుడు స్థానిక సమస్యలలో బీసీలది అంటే కులగాన జరగకుండా ఎన్నికలకు ప్రభుత్వం పోతే ఎట్లుండబోతుంది మరి? కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకుండా పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటు బీసీలు దండయాత్ర చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద, ఇటు ప్రాంతీయ పార్టీలు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు అడుగుతూ ఉన్నాయి. ఎన్నడూ లేనిది బీజేపీ కూడా చాలా బీసీల మీద ప్రేమ ఒలకబోస్తూ ఉంది. సో కాబట్టి ఎక్కడికక్కడ ఇవాళ చాలా సీనియర్ నాయకులైనటువంటి బీసీ నాయకులు కూడా గలమెత్తుతూ ఉన్నారు. ఏమైందిరా బాబు, మాకు ఇస్తామనేటువంటి వాటా ఏమైంది, మా కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఇంకా వెనక్కి తిరిగే పరిస్థితి లేదు. ముందు నుయ్యి వెనక గొయ్యి. ముందుకు పోకపోతే బీసీలు గద్దె దింపుతారు, వెనక్కి పోతే ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బీసీల హక్కులు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. నెల రోజులు కాకపోతే 2 నెలలు అయినా సరే మా లెక్క తెలిసి, మా కులాల వాటా తెలిసి, మా జనాభా లెక్క తెలిసి, మాకు ఎన్ని పదవులు వస్తాయో, ఎన్ని సర్పంచ్ సీట్లు వస్తాయో, అలా మా బీసీ మహిళలు ఎన్ని, ఎంబీసీలు ఎన్ని, లెక్క పత్రంతో సహా తేల్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు పోవాలా. స్థానిక ఎన్నికల్లో మా వాటా ఏందో, మేము ఎట్లా ఫైట్ చేయాలో, మేము ఎట్లా సర్పంచ్ కావాలో మేము చూసుకుంటాం.